ఓజీ అమ్మ ఏం ఓజీ అన్న నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క. అసలు ఈ టైప్ ఆఫ్ ఎలివేషన్స్ థియేటర్ లోపల తగలడిపోతుంది నిజంగా. ఆ సుజిత్ మరి ఏం ప్లాన్ చేయడు కానీ అసలు సుజిత్ డైరెక్షన్ దండం పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించిన ఒక ఎత్తు అయితే ఆ రేంజ్లో సినిమా అయితే ఇంకో ఎత్తండి. ఆ ఎలివేషన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు నడిచెళ్ళిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ పడ్డదన్న. ఒక కేజీఎఫ్, ఒక సలారో, ఒక బాహుబలి ఏ సరిపో ఎలివేషన్కి అయితే అంత పర్ఫెక్షన్ అయితే ఇచ్చాడు సినిమాలో. ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే గత సినిమాలన్నీ ఒక లెక్క పెడితే ఈ సినిమాలో ఇంకో డబుల్ ఇంపాక్ట్. ఎట్లా ఉంది బెల్ పాయింట్ లుక్ మామూలుగా లేదు చెప్తున్నాను కదా. ఆ బ్లాక్ డ్రెస్లో ఆ కెమెరా షాట్ ఇట్లా తీసినప్పుడు అనిపించింది సినిమా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నోట్లో మాటలు విజిల్స్ క్లాప్స్ తప్ప ఏమీ లేదు. సినిమా తగలడుతుంది థియేటర్ అయితే ఇరగొట్టాడు బట్టి పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి ఈ సినిమా ఖచ్చితంగా ఒక 1000 కోట్లు అయితే ఈజీ క్రాస్ అవుతుందని చెప్పేసి ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఎలివేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి సినిమాలో. బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకా హీరోయిన్ అయితే ఏరమల్లు హరిహర ఏరమల్లు డిసప్పాయింట్ అంటే అది బాగాలేదు ఇది బాగాలని పక్కన పెడితే ఈ సినిమా చూస్తే హరిహర వీరమల్లు కాదు, అత్తారింటికి దారి కాదు, అంత ముందు వచ్చిన ఏది గుర్తుండదన్న అన్ని పోయింది పక్క పోతా. ఈ సినిమా ద్వారా చూసుకుంటే బాగుంది, చాలా గట్టి కొట్టాడు పవన్ కళ్యాణ్ అన్న అయితే. సుజిత్ అయితే చాలా గట్టి తీసుకున్న డైరెక్షన్. అదే సినిమాకి ప్లస్ పవన్ 50% పవన్ కళ్యాణ్ గారు అయితే 50% బ్యాక్ మ్యూజిక్ సినిమాకి. ఇంకేం లేదు, సినిమా అయితే ఎరగొట్టింది బట్టి అవుట్ ఆఫ్ రేట్ అనా. పుష్ప పని చేయదు. పుష్ప రికార్డులు 1 or 2 ఏమి ఉండదు ఇంట్లోనూ. చాలా మంది 1000 కోట్లు ఈజీ కొడుతుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 4 ఇవ్వచ్చు. 5కి 4 రేటింగ్ వచ్చి సినిమాకి అంత కట్టుకోండి సినిమా అయితే.